ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. కేంద్ర మంత్రులకు కొనసాగుతున్న ఉత్కంఠకు ఈ సమావేశం తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇదే సమావేశంలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులతో కేబినెట్ భేటీ జరగబోతోంది. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో తొలి కేబినెట్ భేటీ కావటం విశేషం. అయితే ఈ భేటీలో కేంద్ర మంత్రులకు పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని పార్టీల నుంచి తమకు ఏ క్యాడర్ పదవులు ఇస్తారని చెప్పేసి అసంతృప్తి కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ నుంచి కొత్త మంత్రివర్గానికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉండబోతాయి అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు ఇప్పుడు జరుగుతున్న సమావేశం తర్వాత ఒక క్లారిటీ అయితే రాబోతోంది. 100 రోజుల ప్రణాళిక పైన ఇదే సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు తొలి కేబినెట్ భేటీలో. రైట్, మొత్తానికి తొలిసారి కేబినెట్ భేటీ అయితే కొనసాగబోతోంది. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ కొత్త పాలనకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కొత్త మంత్రివర్గం ప్రమాణం చేసిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఎలా ఉండబోతోంది? రాజేశ్వరి, ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ 30 మంది కేబినెట్ మంత్రులతో సమావేశమవుతున్నారు. 100 రోజుల కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక గురించి ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ముఖ్యంగా ప్రతిసారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 100 రోజుల్లో చేయాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిస్కషన్ చేస్తారు. ఈ 100 రోజుల ప్రణాళికను కేంద్ర కేబినెట్ లో చర్చించిన తర్వాత దానికి ఆమోదం తెలిపి వారం 10 రోజుల తర్వాత ఆయా మంత్రిత్వ శాఖల వారీగా టార్గెట్లన్నీ కూడా ఇస్తారు. ప్రతి మంత్రిత్వ శాఖ కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏం చేయాలి, ఏ విధంగా అచీవ్మెంట్ కావాలనే దానిపైన డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత ఈ 100 రోజుల ప్రణాళికలో సాధించిన ఫలితాలపై సమీక్ష అనేది చేసి దాని ఆధారంగా మంత్రుల పనితీరును అంచనా వేస్తారు. దీన్ని బట్టి ఫర్దర్ గా కొనసాగింపు అన్నీ ఉంటాయి. గతంలో కొంతమంది పనితీరు లేని మంత్రులను కూడా డ్రాప్ చేయడం కూడా జరిగింది. సో ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తోంది. ఈ రోజు కేబినెట్ సమావేశం కంటే ముందు ప్రధాని కార్యాలయ సిబ్బందితోటి మోడీ మాట్లాడారు. ఫర్దర్ గా ఎలాంటివి పనులు చేయాలి, దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఏ విధంగా కృషి చేయాలనే దాని గురించి వాళ్ళకు దిశానిర్దేశం అనేది కూడా చేయడం కూడా జరిగింది. అయితే గత 2 ప్రభుత్వాల్లో కూడా ఏవైతే సాధించని పనులు ఏవైతేనా వాటిని ఈసారి వేగంగా సాధించాలి. ప్రపంచ దేశాల్లోని అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నాలను కూడా వేగంగా చేయాలి. ముఖ్యంగా తయారీ రంగం ఏదైతే ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, దాన్ని అభివృద్ధి చేసేందుకు 10 పట్టణాలను ఎంపిక చేయడం కూడా జరిగింది. ఈ 10 పట్టణాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా ముఖ్యంగా చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా ఈ తయారీ రంగాన్ని ప్రోత్సహించి దేశానికి కావాల్సిన ముడి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సొంతగా తయారు చేసుకునే విధంగా ప్రణాళిక అనేది కూడా తయారు చేయబోతున్నారు. ఇటు అగ్రికల్చర్ కు సంబంధించిన ఇష్యూస్, మిగిలిన పట్టణాభివృద్ధి, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయబోతున్నారు. ఈసారి ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 సార్లు ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి చేయని పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఉద్యోగాల భర్తీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ అనేది చేయబోతున్నారు. కానీ ఇప్పటికీ పోర్ట్ఫోలియోలు అన్నిటికీ కూడా డిసైడ్ కాలేదు. మొదటి కేబినెట్ లో దాదాపు పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేయడానికి 15 గంటల సమయం తీసుకున్నారు, అంటే 2014లో. ఆ తర్వాత
19లో ఏదైతే పోర్ట్ఫోలియోలు అనౌన్స్ చేయడానికి 17 గంటల సమయం తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 22 గంటల పైన అవుతుంది. ఇప్పటి వరకు కూడా పోర్ట్ఫోలియోస్ అనేది కూడా అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా శాఖల కేటాయింపుల్లో ఏకాభిప్రాయం అనేది లేకపోవడం వల్లనే కేటాయింపు అనేది ఆలస్యం అవుతున్నట్టుగా కూడా సమాచారం. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.